Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. ఇప్పుడు ఫ్యాట్ రిడక్షన్, వెయిట్ రిడక్షన్, ఎస్పెషల్లీ పొట్ట భాగం దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గాలని క్లాసులు జాయిన్ అయిన వాళ్ళే ముందే చెప్పేస్తుంటూ ఉంటారు. ఎంత పొట్ట తగ్గుతాము ఆర్ ఎన్ని కేజీలు తగ్గుతాము. అట్లాగా ప్రపంచంలో ఏది ఉండదండి. ఇన్ని రోజులు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ని కేజీలు తగ్గుతామనేది బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మీకు ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది, ద రూట్ కాజ్ ఏంటో కనుక్కోండి. అండ్ ఏదైనా సరే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లాట్ టమ్మీ మీ సొంతం. కానీ కన్సిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో యోగాలో ఏ ఆసనాలు చేస్తే పొట్ట మీద ప్రెషర్ పడి మజిల్స్ టోన్ అవుతాయో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఐ డ్రీమ్స్ ద్వారా మనం అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. అబ్డామినల్ పొట్ట పెరగటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. డెలివరీస్ తర్వాత కొంతమందికి సాగింగ్ అయ్యి 9 months బేబీని మోసింది అయితే సాగింగ్ అనేది క్వైట్ కామన్. సో పొట్టగా కనిపిస్తుంది. కొంతమందికి సివియర్ అసిడిటీ, విపరీతంగా టీలు తాగేయటం, ఆడ్ టైముల్లో తినేయటం, పని ఒత్తిడి మూలాన ఏదో ఒకటి జంక్ కానీ తినేయటం మూలాన వచ్చే పొట్టలు ఉంటాయి. కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడటం మూలాన, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్ చేసి బాడీ మూమెంట్ సరిగ్గా లేని వాళ్ళకి కూడా పొట్ట వస్తుంది. సో ఎందుకు వస్తుందో ఫస్ట్ మనం రూట్ కాజ్ కనుక్కొని దాని తగ్గట్టుగా మనం వర్కౌట్ చేయాలి, అంటే చేంజెస్ చేయాలి. మీరు ఏ టైంలో తింటున్నారు అనేది కూడా, ఏం తింటున్నారు ఎంత ఇంపార్టెంటో, ఎలా తింటున్నారు, ఏ టైంలో తింటున్నారు అనేది ఇంపార్టెంట్. లేట్ నైట్స్ ఫుడ్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా టమీ ఫ్లాట్ అవుతుంది. అంటే పొట్ట రాటకి తినంగానే ఇమీడియట్గా పడుకుంటారు. మీ నిద్రకి మీ భోజనానికి 4 గంటలన్న టైం పడుతుంది. సో డైజెషన్ బెటర్ అవుతే ఆటోమేటిక్గా పొట్ట డిపాజిట్స్ అనేవి ఉండవు. సో ఫ్యాట్ రిడక్షన్, వెయిట్ రిడక్షన్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైట్ చేంజెస్ అండి. దాంతోపాటు ఈ మజిల్ టోనింగ్ అనేది ఈ ఆసనాల్లో జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు పొట్టొస్తాకి ఎన్ని రోజులు పట్టిందో రెడ్యూస్ అవుతాక కూడా అంతే. షార్ట్ టర్మ్ గర్ల్స్ పెట్టుకోవద్దు. ఒక నెలలో వారంలో తగ్గిపోవాలి, 10 రోజుల్లో తగ్గిపోవాలి, అలా ఉండదు. స్లోగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత కూడా మీరు చేస్తూనే ఉండాలి. సో దాట్ మీకు మజిల్ టోన్ అవుతుంది. 2 యంగ్ ఏజ్లో మాకు లేదు, 25sలో బాగానే ఉన్నామంటే వయసు పెరిగిన కొద్దీ బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి. అది విమెన్కైనా మెన్కైనా హార్మోనల్ చేంజెస్ కానీ ఏజ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. సో మీరు అందుకోసమని యంగ్ ఏజ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలి. బట్ ఒక వయసు దాటిన తర్వాత 30 హిట్ అవుతున్నాం అనుకుంటే రెగ్యులర్ రొటీన్ అని పెట్టుకుని ఒక 40 నిమిషాల నుంచి గంట దాకన్నా మీరు ప్రాపర్ వర్కౌట్ అనేది చేయాలి. అందులో ఈ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేయబోయేది నౌకాసనంలో వేరియేషన్స్. ఓకే, నౌకాసనం చేస్తాకి ఇమీడియట్గా నౌకాసనం అందరూ చేయలేరు. సో ఈజీ ఏంటంటే టవల్ కానీ, చున్నీ కానీ, బ్యాండ్ కానీ సహాయం తీసుకోండి. అలవాటు అయిన తర్వాత ఏ సపోర్టు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. కాళ్ళకి ఇలా వేసుకోండి బ్యాండ్ని, ఆర్ చున్నీ ఆర్ టవల్. స్లోగా ఇలా పెట్టుకుని స్లోగా లిఫ్ట్, చిన్న ఇలా బ్యాలెన్సింగ్ అలవాటు అవుతే మీరు ఏ సపోర్ట్ లేకుండా చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మోకాలు టైటన్, చిన్ అప్, అలా అని మరీ వెనక బ్యాక్ వంచకండి. సో మీ పాదాలు, మీ హెడ్ ఒక స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా ఎంతసేపు చేయాలి అంటే ఎంతసేపు మీరు ఉంచగలిగితే అంతసేపు. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు పొట్ట మీద ప్రెషర్ పడుతుంది, మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా టోన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఎలా చేయాలి, ఇది అలవాటు అయిన తర్వాత స్లోగా కాళ్ళని ఇలా బెండ్ చేసి హోల్డ్ పొజిషన్ కావాలంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చిన్న ఇది కూడా అలవాటు అయిన తర్వాత స్లోగా కాళ్ళని స్ట్రెచ్ చేసుకోండి, హోల్డ్. సో ఇది ఎంటీ స్టమక్తో అయితే చాలా బాగా వస్తుంది. లేదు అంటే అట్లీస్ట్ మీ ఫుడ్కి, మీ ఆసనానికి 4 గంటలన్నా టైం తీసుకోండి. అబ్డామినల్ ఎక్సర్సైజ్ ఏదైనా కూడా ఎంటీ స్టమక్ ఉంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు, అలాగే ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. డైజెషన్ కూడా బెటర్ అవుతుంది. అబ్డామినల్ మజిల్ టోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పొట్ట తగ్గటం అంటే కాదు, పొట్ట దగ్గర ఉన్న ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతే చాలా ఎఫెక్టివ్గా, అంటే మన బాడీలో ఆర్గాన్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతే బాగా పనిచేస్తాయో వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైజెషన్ బెటర్ అవుతే ఆటోమేటిక్గా పొట్ట ఫ్లాట్ అనేది సహజంగా జరుగుతుంది. సో డైజెషన్ మీద ఫోకస్ చేయండి. తినే ఆహారం నవిలి తినండి, దాంతోపాటు అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ పొజిషన్. ప్లాంక్ చేయటం మూలన కూడా అబ్డామిన్ మీద, పొట్ట మీద ప్రెషర్ చక్కగా పడి టోన్ అవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పొట్టకి సంబంధించిన ఏ ఆసనాలైన ఎక్సర్సైజ్ అన్నా ప్రెగ్నెంట్ విమెన్, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, సివియర్ హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరైనా బ్యాక్ పెయిన్ ఇంకా వేరే కండిషన్స్లో చేయాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే చేయండి. సో ఇప్పుడు మనం ప్లాంక్ చేస్తాకి బోర్లా తిరిగి పడుకోవాలి. ప్లాంక్ చేస్తాకి భుజం అరచేయి, మోచేయ స్ట్రైట్గా ఉండాలి. స్లోగా పైకి, చిన్నప్, పొట్ట మీదే ధ్యాస. పొట్ట ఫస్ట్ కోర్ మజిల్స్ని టైటన్ చేసుకోవాలి. డౌన్, రిలాక్స్. చూసారు కదా ప్లాంక్ అనేది చూసినంత సింపుల్గా ఉండదు. చేసేటప్పుడు పొట్ట మజిల్స్ని కొంచెం టైటనింగ్ చేయాలి. అలానే భుజము మోచేయి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ ఆసనం చేసినా పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కరెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చేయక్కర్లేదు, కాసేపు చేసినా కరెక్ట్గా చేస్తే చాలు. సో ఈ ప్లాంక్లో ఏంటంటే ప్రెషర్ అంతా అబ్డామిన్ మీద పడుతుంది కాబట్టి కోర్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెంథనింగ్ అవుతాయి, టోన్ అవుతాయి మసిల్స్. సో డైట్తో మీ బాడీని చేంజెస్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే ఫ్లాట్ టమ్మీ మీ సొంతం. కానీ గోల్ అనేది నిందా చెప్పినట్టు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. సడన్గా క్రాష్ డైట్స్ చేసేయటం వలన బ్లోటింగ్ ఎక్కువయ్యి ఇంకొంచెం పొట్టలాగా కనబడుతుంది. చాలా మందికి నా స్టూడెంట్స్ అందరూ స్టార్టింగ్లో కొంచెం తెలియని వాళ్ళు, ఏంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత యోగా స్టార్ట్ చేసిన పొట్ట పెరిగినట్టు అనిపిస్తుంది అంటారు. అది పొట్ట పెరగటం కాదండి. ఫస్ట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఈ చెస్ట్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, వేస్ట్ దగ్గర ఫస్ట్ తొందరగా సన్నబడిపోతారు అనమాట, టోన్ అయిపోతాయి మజిల్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఉన్న పొట్ట ఎలివేటెడ్గా కనబడుతుంది. సో మీ పొట్ట అలాగే ఉంటుంది, నడుము సన్నగా అయిపోవటం వలన పొట్ట ఉన్నట్టు కనబడుతుంది. సో కొన్ని హార్డ్ స్టబాన్ ఫ్యాట్ అంటాం, కొన్ని ఏరియాస్ కొంచెం లాంగ్ పడతాయి, పొట్ట, హిప్స్ కానీ ఆర్మ్స్ కొంతమందికి, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్. సో మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా మజిల్స్ టోన్ అయ్యి చాలా అంటే మీకు విజిబుల్ చేంజ్, కనబడే చేంజ్ అయితే మీకు బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ చేంజెస్ చేసుకుని డైట్లో మార్పులు, ఎర్లీగా భోజనం చేయగానే వెంటనే పడుకోకుండా ఉండటము, లేదంటే వజ్రాసనం వేసుకోవటం, అలా తేలికపాటి వాకింగ్ చేసుకోవటం చేస్తే ఖచ్చితంగా మీ ఫ్లాట్ టమ్మీ అయితే మీరు ఒక 1 month, 1.5 monthలో మీకు కనబడుతుంది. సో ఇవన్నీ టిప్స్ పాటిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయి. అలానే వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ట్రెస్. కొంతమందికి అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట కనబడటానికి వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రెస్. సో స్ట్రెస్ దగ్గర నుంచి హెడ్ టు టో హిమాస్ యోగాలో మేము హీల్ చేసి కోర్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనే దాని మీద అడ్రస్ చేసి హీల్ చేస్తాకి, వర్కౌట్ చేస్తాకి, ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఏజ్తో సంబంధం లేకుండా, అలాగే ఫ్లెక్సిబిలిటీ సంబంధం లేకుండా వాళ్ళని జాగ్రత్తగా హీల్ చేస్తాకి ప్రతి ఇండివిజువల్కి అంతే టైం ఇస్తాము. సో ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద స్టోర్ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అని మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.